హాయ్, తెలుగు మిత్రులకి స్వాగతం. మళ్ళీ చాలా రోజుల తర్వాత నిఫ్టీ 10,000కి చేరుకుంటున్నది. లాస్ట్ 4-5 సెషన్స్ నుంచి చూస్తుంటే మార్కెట్లో ఒకే సింగిల్ డైరెక్షన్ అంటే ఓన్లీ వన్ డైరెక్షన్, అప్వర్డ్ మూమెంట్. ముఖ్యంగా లాస్ట్ 3 సెషన్స్ నిజంగా చాలా చూడముచ్చటగా ఉన్నాయి. ముచ్చట వేసింది చూడటానికి, మార్కెట్ చూడటానికి చక్కగా స్టడీగా పెరగటం వితౌట్ ఎనీ అపోజిషన్ అంటే షార్ట్ సెల్లింగ్లు ఎదురుపడి, అంటే దాన్ని రెస్పాన్సివ్ సెల్లింగ్ అంటాం. అట్లాంటి రెస్పాన్సివ్ సెల్లింగ్ తక్కువగా ఉండి ఎదురు లేకుండా అలా పైపైకి వెళ్ళటం. సో నిన్న ఈరోజు మొన్న కూడా యాక్చువల్గా లాస్ట్ 3 డేస్ గణనీయంగా పెరిగింది. అంతేకాదు ప్రీవియస్ రికార్డుని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. ప్రీవియస్ రికార్డ్ ఎంత అంటే 9,860 ఇది రీసెంట్ హై. ఇప్పుడు ఈరోజు 99+ డిసైసివ్గా, అంటే ఎస్ దిస్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ 10,000. ఈరోజు ఏమి టచ్ అవ్వలేదు, అది రేపు ఓన్లీ ఫార్మాలిటీ. అంటే ఏది చెప్పలేము అనుకోండి గ్యారంటీగా, బట్ దెర్ ఈజ్ హై ప్రాబబిలిటీ దట్ రేపు మనం ఆ 10,000+ చూస్తాము. అయితే 10,000కి వచ్చిన తర్వాత అక్కడ ఆగిపోతుందా అంటే అదేం లేదు, ఆగాలనేం లేదు. 10,000 తర్వాత మళ్ళీ చూడండి, నెక్స్ట్ ఫస్ట్ టార్గెట్ 10,050, నెక్స్ట్ 10,175, థర్డ్ నెక్స్ట్ ఇంకా సస్టైన్ అయితే 10,300. ఇది మార్కెట్ విశ్లేషకులు చెప్తున్న విషయం. అంటే 10,000 తర్వాత నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తే కొంచెం స్లైట్గా రావచ్చు, ఇది కొంచెం సెల్లింగ్ లాంటిది రావచ్చు, ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, బట్ ఇక్కడ ఉంటుంది. ఇది కూడా సస్టైన్ అయ్యేటట్టయితే నెక్స్ట్ అది కూడా సస్టైన్ అయితే ఇది. ప్రాక్టికల్గా ఇలాగే జరుగుతుందా అంటే అదేం కాదు. టెక్నికల్గా ఏంటంటే చార్ట్స్ ఇండికేషన్ అలా ఉంది. నార్మల్గా ఏం జరుగుతుందంటే మార్కెట్లు ఇలా మూవ్ అవుతున్నప్పుడు అపోజిషన్ ఉండదు. ఎవరు ఎదురెళ్తే వాళ్ళు ఫినిష్. తర్వాత మార్కెట్లు పీక్ అయ్యేటప్పుడు జనరల్గా ఇలా ఉంటాయి. టాప్కి వెళ్ళేటప్పుడు అంటే దాదాపు మౌంట్ ఎవరెస్ట్ మీద ఎక్కి కూర్చుంటాం లాంటిది. అప్పుడు చాలా ఫోర్సు, చాలా ఉత్తేజం, చాలా ఇది ఉంటుంది, అందులో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. అప్పుడు ఆ విషయం అర్థం చేసుకోవాలి మనం. ఆ స్ట్రెంగ్త్ వల్ల ఏంటంటే సునాయాసంగా ఏమీ తెలీదు, పెయిన్లెస్ అంటారు కదా, పెయిన్లెస్ జర్నీ. సునాయాసంగా ఇది 10,000 ఒకసారి 10,000 క్రాస్ అయిన తర్వాత ఇంకొక ఫర్దర్ ఒక 100-200 పాయింట్లు ఈజీగా వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అఫ్కోర్స్ అంటే 10,000కి వెళ్ళటం కనపడుతున్నది, కానీ అంటే అక్కడ సస్టైన్ అవుతుందా లేదా అనేది మళ్ళీ కాలమే చెప్తుంది. బట్ ఫైనల్గా ఎప్పుడు అంటే మనకి నిర్ధారణ అయ్యేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రైడే క్లోజింగ్. అంటే వీకెండ్ కదా, వీక్లీ చార్ట్లు ఫామ్ అవుతాయి, వీక్లీ చార్ట్లు తయారవుతాయి. సో ఎందుకంటే లాంగ్ టర్మ్కి జనరల్గా వీక్లీ చూస్తాం, మీడియం టు లాంగ్ టర్మ్. ఇప్పుడు ఇక్కడ ఫ్రైడే కల్లా 10,000 ఆర్ 10,000+ దగ్గర క్లోజ్ అయితే ఎస్ వీ హ్యావ్ రిలీఫ్. అంటే ఎలాంటి రిలీఫ్ అంటే ప్రీవియస్గా 7,600 7,500 చిల్లర క్లోజ్ అయింది కదా లో. వీక్లీ చార్ట్ మీద అయితే అది 8,000 చూపిస్తున్నది. ఆ స్టేజ్కి నియర్ ఫ్యూచర్లో అంటే ఇమ్మీడియట్గా వెళ్ళే అవకాశం లేదు, దిగి వచ్చే అవకాశం లేదు. మళ్ళీ 7,500 7,600కి ఇమ్మీడియట్గా వచ్చే అవకాశం లేదు. ఇమ్మీడియట్గా అంటే
అట్లీస్ట్ 1 or 2 monthsలో రాకపోవచ్చు, అట్లీస్ట్ 1 month కమింగ్ మంత్లో రాకపోవచ్చు. ఓన్లీ ఎక్సెప్షన్, ఎప్పుడైనా ఎక్సెప్షన్స్ ఎప్పుడు ఉంటాయి కదండి, అలా ఏదైనా ఎక్సెప్షన్గా ఏదో జరిగితే తప్ప నార్మల్గా. ఎందుకంటే మనం ఫ్యూచర్ని కదా, ఫ్యూచర్ గురించి కదా మాట్లాడుకుంటున్నాము. ఫ్యూచర్లో ఎలాంటి ఈవెంట్స్ వస్తాయి, ఏం జరుగుతాయి అనేది మనకు తెలియదు కదండి. అందుకని టెన్షన్గా కరెక్ట్గా చెప్పడానికి ఎప్పుడు వీలు పడదు. నార్మల్గా ఇలాగే జరిగితే మధ్యలో ఏదో అవాంతరాలు రాకపోతే అట్లా అనమాట. అట్లాంటప్పుడు ఏంటంటే 7,500 8,000 రేంజ్ ఇప్పట్లో రావడానికి అవకాశం లేదు అని నిర్ధారించి చెప్పచ్చు. ఏది ఫ్రైడే నాటికి ఇట్లా ఉంటే. కానీ ఫ్రైడే నాటికి 9,860 కంటే దిగువకు వస్తే, చాలా జాగ్రత్తగా వినండి, టెక్నికల్ పాయింట్. ఫ్రైడే క్లోజింగు 9,860 లేదా అదే 9,900కి దిగువకు వస్తే, దిగువను క్లోజ్ అయితే మళ్ళీ కొంచెం అన్సర్టనిటీ వస్తుంది. కొంచెం సర్టన్గా చెప్పలేమా ఇక్కడి నుంచి ఓకే, ఇక ఇంకేం ఇబ్బంది ఉండదు, ప్రాబ్లం రాదు అని అలా ఏం చెప్పలేము. మళ్ళీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్. బట్ సో ఫార్ సో గుడ్. మార్కెట్స్ చక్కగా ఉన్నాయి, చక్కగా రికవర్ అవుతున్నాయి. బట్ మీరు అనవచ్చు చక్కగా రికవర్ అవుతున్నాయంటే ఇక నుంచి ఓకేనా అయితే మనం బయింగ్ చేసుకోవచ్చా అని. సారీ, మార్కెట్లో ఓకే ఫర్ ది టైం బీయింగ్, బయింగ్ చేసుకోవడానికి కాదు, ఏమనుంటే అమ్ముకోవడానికి, ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి, షార్ట్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకని అలా అంటున్నారంటే ఇంకా చాలా ఉంది. మార్కెట్లు పెరుగుతాయి కదా, పెరిగినప్పుడు కొనాలని అనుకుంటాం, ఆలోచిస్తాం. పెరిగినప్పుడు కొనాలి కదా ఆలోచించేది. ఈ పెరిగింది ఎలా సస్టైన్ అవుతుంది, ఎంతకాలం సస్టైన్ అవుతుంది చూద్దాము అని అనుకోవాలి. తర్వాత ఇంకా పెరుగుతుంది, మనం మిస్ అయిపోయాం, ఏం పర్లే, మన దగ్గర ఆల్రెడీ బోల్డంత స్టాక్ ఉంది కదా, స్టాక్ పెరుగుతుంటుంది కదా, బీ హ్యాపీ. ఇంకా అక్కడి నుంచి టెంపరీగా కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకోగలరా అంటే ఎక్కువ ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్ మా MBS గ్రూప్లో అడిగారు కొంతమంది, ఏమంటే కొంచెం పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవటాలు అట్లా అని. అసలు చిన్న స్టాక్స్ కొద్దిగా అంటే కొద్దిగా కొనుక్కున్నవే, అందులో మళ్ళీ ఏముంది ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి 1%, 2%, 3% కొంటే దానిలో ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ఏముంటుంది. మీ దగ్గర ఎక్కువ క్వాంటిటీ ఉందనుకోండి, కొంచెం కన్సిడరబుల్ క్వాంటిటీ ఉందనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే మీరు కొంత ప్రాఫిట్ బుక్ చేసి అండ్ కీప్ క్యాష్, ఆ క్యాష్ ఉపయోగపడుతుంది ఉత్తర అదనమాట. అంతేగాని ఇంకా చూడాలి, వెయిట్ చేయాలి కదా. ఇంకా 10,000కి టచ్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఆ 10,000 లెవెల్ సస్టైన్ అయితే, అంటే ఇప్పుడు ఆ 10,000 లెవెల్ సస్టైన్ అయ్యేటట్టయితే ఏమవుతుందంటే ఒక బాటమ్ లెవెల్ ఒకటి ఫామ్ అవుతుంది. ఆ బాటమ్ లెవెల్ ఏంటంటే వీక్లీ చార్ట్స్ మీద అయితే 8,000, డైలీ దీని మీద అయితే 7,600, 7,000 అట్లా. సో అక్కడ ఆ చార్ట్ దాన్ని బేస్ చేసుకుని అంటే అక్కడికి మళ్ళీ రావటానికి ఛాన్సెస్ ఏంటంటే ఇంత ఇమీడియట్ వచ్చే అవకాశం ఉన్నా, వస్తుందో రాదో మనం చెప్పకూడదు, మనం చెప్పలేము. బట్ ఇమీడియట్ నియర్ ఫ్యూచర్లో రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే కొంచెం బేస్ ఏం పడుతుందంటే 10,000 బేస్ మీద కాదు, 9,000 బేసే. ఇప్పటికీ కూడా 9,000 బేసే ఉంది. అంటే మార్కెట్ 9,000 10,000 రేంజ్ అనమాట. ఇంతకుముందు ఎక్కడుంది 7-8 కదండి, 7-8 నుంచి 9-4-9 అనుకోండి, 9,000 అలా ఉండేది. ఇప్పుడు బేస్ పెరిగింది, బేస్ పెరిగి ఇప్పుడు 9,000 నుంచి 10,000 రేంజ్కి వచ్చింది. ఈ బేస్ ట్రెండ్ చేంజ్ అయితే తప్ప, ట్రెండ్ చేంజ్ డౌన్ ట్రెండ్ అయితే కిందకు వస్తుంది, అప్ ట్రెండ్ అయితే పైకి వెళ్తుంది. బట్ నార్మల్గా ఏంటంటే ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. అక్కడ ఈ ట్రెండ్ కొనసాగినప్పుడు కన్సాలిడేషను ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ పైకా కిందకా అనేది కాలమే చెప్తుంది. అదంతా మనం ముందుగా గెస్ చేయడానికి లేదు, ఊహించడానికి లేదు. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి చెప్పగలం తప్ప ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉండి తీరుతుంది అని చెప్పడానికి అవకాశం ఉండదు స్టాక్ మార్కెట్లో. అలా అని చెప్పి మీరు అలా చెప్తారు, ఇలా చెప్తారు, అది చెప్తారు, ఇది చెప్తారు అంటుంటారే, ఏదో అంటుంటారు అలాగా. ఎందుకంటే అలా ఇలా కాకుండా
తెగేసి చెప్పడానికి ఉండదు, అది వీలు పడదు, అది తప్పు అవుతుంది, మనం చెప్పినా అది అవ్వదు. సో తర్వాత మార్కెట్లో ఏంటి జరుగుతున్నదంటే మార్కెట్ గురించి చెప్తాను. ఇప్పుడు బజాజ్ ట్విన్స్ ఈరోజు కూడా నిఫ్టీ స్టాక్స్లో బజాజ్ ట్విన్స్, బజాజ్ ఫైనాన్సు, బజాజ్ ఫిన్ సర్వీసెస్ 8.5% ప్లస్. తర్వాత బ్యాంక్స్ అన్నీ ప్లస్, ఆల్మోస్ట్ పబ్లిక్ ప్రైవేటు అన్నీ. ఐసిఐసిఐ పీక్ వచ్చింది, నియర్ పీక్. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1000 టచ్ అయింది. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 150 బాటమ్ దగ్గర, 148 150 బాటమ్ దగ్గర ఉన్నదల్లా ఇప్పుడు 170కి వచ్చింది. అయితే ఈరోజు ఏంటంటే అందులో డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చింది. అంటే డోజీ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ అంటే ఎటు వెళ్ళాలో తెలియక అక్కడక్కడే ఉండటం. ఇప్పుడు బయింగ్కి వెళ్ళాలా లేకపోతే సెల్లింగ్కి వెళ్ళాలా తెలియక అట్లా ఉంటే, ఓపెనింగు క్లోజింగు అన్నీ ఒకే చోట ఉంటే దాన్ని డోజీ టైప్ ఆఫ్ ఫార్మేషన్ అంటారు. దాని తర్వాత ఏంటంటే నార్మల్గా ఏమవుతుందంటే పైకో కిందకో ఏదో ఒక డైరెక్షన్ వస్తుంది. ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం అయితే అప్వర్డ్ మూమెంటే కనబడుతున్నది, చూద్దాం. అంటే అట్లా వెళ్ళేటట్టయితే 185 వరకు వెళ్ళొచ్చు. అంటే రేపు ఎల్లుండి కాదు సుమా, ఒక కొంత టైం నెక్స్ట్ అప్ మూవ్ ఎంత టైం తీసుకుంటుందంటే నెలలు తీసుకుంటుందా వారాలు తీసుకుంటుందా అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి అప్వర్డ్ మూమెంట్లోనే ఉండే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. మళ్ళీ సెల్లింగ్ వచ్చినప్పుడు, సెల్లింగ్ ప్రెషర్ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా అన్నీ మళ్ళీ కిందకే. అది మనం చెక్ చేసుకోవాలి. షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేవాళ్ళు ఈ విషయం జాగ్రత్తగా ఉండాలి. అదర్వైజ్ స్టేట్ బ్యాంక్ ఈజ్ ఆల్సో బుల్లిష్, వేదాంత ఈజ్ బుల్లిష్, రిలయన్స్ చెప్పక్కర్లేదు. అంటే చెప్పాలంటే ఈ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ పక్కన పెడితే, ఎందుకంటే వాటిని ముందు పెంచారు కదా, ముందు రికవర్ చేశారు కదా, వాటిని పక్కన పెట్టేసి వీటిని పెంచుతున్నారు. మళ్ళీ వీటిలో ప్రాఫిట్స్ బుక్ చేసి మళ్ళీ షిఫ్ట్ అవుతారు, మళ్ళీ ఐటీకో దేనికో షిఫ్ట్ అవుతారు. అలా ఏంటంటే షిఫ్ట్ పోడు కల్చర్ లాగా షిఫ్ట్ సిస్టమ్ మీద ఒక వరుస కొన్నిటిని పెంచుతారు. తర్వాత అక్కడ నెక్స్ట్ టైం అక్కడ ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ ఇంకో దానికి వస్తారు, ఇంకొక కేటగిరీకి, ఐటీ అట్లా అనమాట. లేదు ఈలోగా అంత ఛాన్స్ లేదు, స్కోప్ లేదంటే అక్కడి నుంచి అక్కడ ఆగిపోతుంది, లేకపోతే కొంచెం డౌన్కి వస్తుంది. మార్కెట్లో జరిగేది అది. సో వెరీ హ్యాపీ. మీరు కూడా హ్యాపీ అనుకుంటాను. యూ మస్ట్ ఆల్సో బీ హ్యాపీ. ఇండెక్స్ ఈజ్ పీకింగ్ అప్ అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 10,000 now. But it should be able to sustain for at least 25 to 30 trading sessions. రేపు ఫ్రైడేకి చెప్తున్నాను కదా, రేపు ఫ్రైడే కల్లా ఇది 9,900 అండ్ అబోవ్గానే ఉంటే ఇక్కడ ఒక బాటమ్ ఏర్పడినట్టే. 8,000, 7,500, 8,000 రేంజ్లో. అది ఒక రకంగా గుడ్ న్యూసే. అంటే బేర్ మార్కెట్ అయినప్పటికీ కూడా ఇమీడియట్గా ఖతరా ఏమి లేదని, ఇమీడియట్గా రిస్క్, ఇమీడియట్గా ప్రమాదం ఏమి లేదు అని, మార్కెట్లు కుప్పకూలే ప్రమాదం ఇమీడియట్గా ఏమి లేదని తెలుస్తుంది. మంచి న్యూసే కదండి. అలా కొంతకాలం సస్టైన్ అయ్యి కొంతకాలం నడిచే అవకాశం ఉంది. దట్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు సీ. లెట్ us లుక్ ఫార్వర్డ్ టు గుడ్ డేస్. ఎందుకంటే నిఫ్టీ 50 స్టాక్స్ చాలా వరకు ఆర్ఎస్ఐ 50 అబోవే ఉన్నాయి, 50 అండ్ అబోవ్ ఉన్నాయి చాలా వరకు, మెజారిటీ. కొన్ని అయితే కొంచెం ఇంకా పైకి కూడా ఇళ్ళు ఉన్నాయి. రెండవది ఏంటంటే బీటెన్ స్టాక్స్, బజాజ్ గ్రూపు లాంటి బీటెన్ స్టాక్స్, తర్వాత బ్యాంకుల్లో ఎస్బీఐ లాంటివి మళ్ళీ పికప్ అవుతున్నాయి. మూడోది ఏంటంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టాక్స్ లాస్ట్ 2-3 సెషన్స్లో గణనీయంగా రికవర్ అయ్యాయి. చాలా గుడ్ న్యూసే కదా. ఓకే అండి. సో అందువల్ల ఏంటంటే లెట్ us వాచ్ అండ్ ఎంజాయ్. మార్కెట్లు పెరుగుతుంటే బాగానే ఉంటుంది కదా, ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది కదా, చూడటానికి బాగుంటుంది. తర్వాత మన పోర్ట్ఫోలియో కొద్దిగా ఇంకా ఇంత పెరిగింది, అంత పెరిగింది, అంత తగ్గింది అని అనిపిస్తుంది కదా. అయితే ప్రశ్న ఏంటంటే, ఎవరో ఒక అబ్బాయి ప్రశ్న వేశాడు, మరి ఈటీఎఫ్లో ఆ రోజుల్లోనే అప్పుడేమో మార్కెట్ కొంచెం బాగా ఇదిగున్న రోజుల్లో
ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు, మీరు కావాలంటే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోవచ్చు, మిగతా రిస్క్ అన్నారు కదా. సరే, నేను ఈటీఎఫ్లు కొన్నానండి, ₹1,00,000 పైనే కొన్నాడట. ఈటీఎఫ్లు కొన్నానండి, ఇప్పుడు అవి ప్రాఫిట్ చూపిస్తున్నాయి, ఎక్కువ లేదు, ఎంత అబ్బాయి చెప్పిన దాని ప్రకారం 6% 7% ప్రాఫిట్ చూపిస్తున్నదట ఈటీఎఫ్లు కొన్నాను, 6-7% ప్రాఫిట్ కనబడుతున్నది, ఏం చేయమంటారు అని. నువ్వు ₹1,00,000 పెట్టావు, నెల 15 రోజులు అయింది, 6% 7% వస్తుంది, ఏంటి చేయాలి నెక్స్ట్? ₹6,000 జోబులు వేసుకోవాలి. ఈటీఎఫ్ కదా. ఇండెక్స్ ఫండ్స్ అయితే వదిలేయచ్చు, ఎందుకంటే ఇండెక్స్ ఫండ్స్ వెరీ లాంగ్ టర్మ్ కాబట్టి. ఈటీఎఫ్ కావాలనుకుంటే షార్ట్ టర్మ్ కూడా యూస్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. నేను ఎస్బీఐ ఈటీఎఫ్ అంటున్నాడు అబ్బాయి, నిఫ్టీ 50 102 103 ఉంది, 95 ఎంతకొక ఉన్నట్టున్నాడు, 94. ఇప్పుడు 5-6% 7% కనబడుతున్నది. ఇప్పుడు కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకోవటం అంటే 10,000 ప్రహసనం కూడా ముగిసిందనుకోండి, 10,100-200 రేంజ్కి వచ్చిందనుకోండి, అక్కడ నిఫ్టీ 2% పెరిగితే ఈటీఎఫ్ 2.5-3% పెరుగుద్ది యూఫోరియాలో. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అవుతుంది కదా అది, ఆ ట్రేడ్ అయ్యేటప్పుడు కొంచెం యూఫోరియా యాడ్ అవుతుంది, పెరిగేటప్పుడు ఈటీఎఫ్లు కొంచెం నిఫ్టీ కంటే కొద్దిగా లిటిల్ ట్యాడ్ అబౌవ్ కొద్దిగా ఎక్కువగా పెరుగుతాయి. 105 అట్లా వచ్చిందనుకోండి, 104 105 మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ₹10 తేడా వస్తున్నది, ₹7 8 8,000 7-8,000 వస్తుంది ప్రాఫిట్. నెల 2 నెలలకి 7,000 8,000 7% 6% తక్కువ. అదే బ్యాంకులో వేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ మీకు ఎంత టైం పడుతుంది? 1 year పడుతుంది. అలా ఉంచేస్తే ఏమవుతుందండి? ఉంచేయచ్చు, లాంగ్ టర్మ్ అనుకుని ఉంచేయండి. కానీ ఖబర్దార్ ఏంటంటే, కాషన్ ఏంటంటే, మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా బిలో 100కి వస్తుంది. ఇది నిఫ్టీ కూడా అంతే కదండి, నిఫ్టీ పైకి కిందకి వస్తూ ఉంటుంది కదా. రేపు పొద్దున ఎప్పుడన్నా 95 96 97కి వచ్చినప్పుడు అయ్యయ్యో నేను మిస్ అయిపోయాను, అసలు ఎందుకు 104కి వచ్చింది ఇది, అప్పుడు అమ్మేసి ఉంటే మళ్ళీ ఇప్పుడు కొనుక్కుంది కదా అని ఎవరైనా ఆలోచిస్తున్నారనుకో, అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు లాంగ్ టర్మ్ అని పెట్టుకోకూడదు. ప్రాఫిట్ కనబడుతుంటే బుక్ చేయటమే. దట్టు ఇలాంటి మార్కెట్ అంటే మార్కెట్ పెరుగుతున్నదిలేండి, 4-5 సెషన్స్ నుంచి పెరుగుతున్నంత మాత్రాన ఓకే వండర్ఫుల్ అయిపోయింది, ఇంకేముంది బ్రహ్మాండం అని అనుకోకూడదు. అందుకని బేర్ మార్కెట్లో కూడా అప్ సైడ్ డౌన్ సైడ్ అలా ఉంటాయి కదా, తగ్గుతూ రికవర్ అవుతాయి, పైకి వస్తాయి. అలా పైకి వచ్చినప్పుడు అట్లీస్ట్ పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవటం శ్రేయస్కరం. మళ్ళీ ఎప్పుడో కిందకు వచ్చినప్పుడు మరోసారి అందుకోవటమే, అట్లా అనమాట. అట్లా చేయొచ్చు కావాలనుకుంటే, లేదనుకుంటే వదిలేయచ్చు. వదిలేస్తే అటు ఎట్లా ఉంటుందని, చిన్న క్వాంటిటీ అనుకోండి, చిన్న అమౌంట్ అనుకోండి, ఎందుకు ఏమో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం వదిలేయటమే. అప్పుడు అబ్బాయి ₹1,00,000 పెట్టాడు కాబట్టి నేను తీసేసుకోమన్నా, అదే 5,000 6,000 పెట్టుంటే వదిలేవయా అని చెప్పి ఉండేవాడిని, అంతే కదా. 1,000 2,000 5,000 పెట్టుంటే. రెండో పాయింట్ ఏంటంటే, అది మళ్ళీ తగ్గినప్పుడు మీరు చిన్న క్వాంటిటీ అనుకోండి అలా వదిలేసి మళ్ళీ తగ్గినప్పుడు ఇంకొంచెం క్వాంటిటీ యాడ్ చేయటం, మళ్ళీ ఎప్పుడో మళ్ళీ పైకి వెళ్తుంది, బాగా స్పీడ్గా వెళ్ళకపోయినా కొంచెం పైకి వెళ్తుంది చాలు. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు అది కలిపి అందులో కావాలంటే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ద నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే, ద డిమాండ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే, కీప్ మోర్ క్యాష్, కీప్ లిక్విడిటీ. ఎంత ఎక్కువ లిక్విడిటీ ఉంటే అంత అడ్వాంటేజీ. అది ముందు మీకు తెలుస్తుంది. లిక్విడిటీ అంటున్నారు, కీప్ క్యాష్, మోర్ క్యాష్ దగ్గర పెట్టుకోండి, ఉపయోగపడుతుందని అంటున్నారు, ఎందుకు అంటున్నారు అనేది మీకు అర్థమవుతుంది అలాగే. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. సో ఫ్రైడే క్లోజింగ్ అనేది చాలా క్రుషియల్. మన వీక్లీ చార్ట్ పొజిషన్ ఏంటి, 10,000 అబోవా 10,000 బిలోవా. 10,000 బిలో అంటే 10,900 అండ్ అబోవ్ ఈజ్ ఆల్సో ఓకే. కానీ 10,900 కంటే బిలో అయితేనే మళ్ళీ ఇబ్బంది, అన్సర్టనిటీ వస్తుంది, లేకపోతే బాగుంటుంది. లెట్ us see వాట్ హ్యాపెన్స్. మన చేతిలో ఏం లేదు కదా, మనకేం తెలియదు కదా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ అండ్ వీ షుడ్ బి రెడీ ఫర్ దట్. బట్ ద హ్యాపీ థింగ్ ఏంటంటే, థింగ్స్ ఆర్ ఇన్ గుడ్ షేప్ అట్లీస్ట్ ఫర్ ది టైమ్ బీయింగ్. లెట్ us సెలబ్రేట్. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సెలబ్రేటింగ్ నో మ్యాటర్ వాట్ ఎవర్ కమ్స్. We should learn to celebrate.
అదే చిన్న విషయం కాదు. చెప్పడం చాలా తేలిక, ఆచరించడం చాలా కష్టం. కానీ ఆచరించడం కూడా అలవాటు చేసుకుంటే తిరుగులేదు ఇంకా. థ్యాంక్ యూ వెరీ మచ్.